టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఇవాళ మనం చూస్తున్నాం 8 మాసాలు అయింది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశాం. ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా. చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు, మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తావా, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు ఇవాళ అంటున్నారు, ఏమండి మళ్ళీ వచ్చేస్తాం మనం. చంద్రబాబు పని అయిపోయింది. సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు. దానికి గ్యారంటీ ఇచ్చాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బీజేపీ మేము గ్యారంటీ ఇవ్వమన్నాడు. ఈయన ఎగ్గొడితే గ్యారంటీ అని కూడా మాట్లాడట్లా, కామలో కూర్చున్నాడు. అప్పుడైతే గ్యారంటీ ఇచ్చేశాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట. ఒప్పుకుంటారా? మీరు నేను ఒప్పుకున్నా, జనం ఒప్పుకున్నా, వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకునేటట్లేరు. నువ్వు దిగు, అబ్బాయి ఎక్కుతాడు అంటున్నారు. లోపల రాజకీయం జరుగుతున్నది అదే. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. 8 మాసాలకే కూటమి కుళ్ళిపోయింది, ప్రజా వ్యతిరేకత పెరిగింది. ధైర్యంగా ఉద్యమాల బాటలో ముందుకు వెళ్లి ప్రజా వ్యతిరేకతను సమీకరించి ఈ తెలుగుదేశం పార్టీని, కూటమిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనం చేస్తున్నాం. అప్పుడే కూటమిలో గుసగుసలు బయలుదేరాయి. మీరు చూశారుగా. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. గుడివాడ అమర్, గుడివాడ గురునాథరావు గారు, నేను ఆయన శాసనసభ్యులుగా ఒకేసారి గెలిచాం. ఆయన మంత్రి చేశారు, శాసనసభలో ఉన్నాం. తర్వాత పార్లమెంటు సభ్యులు చేశారు. ఆయన మరణించాడు దురదృష్టవశాత్తు. మా అందరితో సమకాలికుడు. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత అమర్ కష్టపడ్డాడు, కార్పొరేటర్గా గెలిచాడు, తరువాత శాసనసభ్యుడిగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మంచివాడిగా గుర్తించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్. ఎందుకు చెప్తున్నానంటే, గుడివాడ అమర్నాథ్ అంటే కోడిగుడ్డ అంటున్నాడు. ఎవరు? లోకేష్ మొన్న అంటున్నాడు, అయ్యా లోకేష్, గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డ అంటున్నావు, నువ్వు పెద్ద పప్పు శుద్ధ అని కూడా చెప్పా. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన గౌరవిస్తున్నారు అంతేనా కాదా? చంద్రబాబు నాయుడు గారు అట్లా తప్పుకుంటే ఏముంటది? ఏముండదు. ఎందుకని ఈయన్ని గౌరవిస్తున్నారు? నువ్వు చెవులో పెడతావు, ఏదో చెవులో చెప్పి పని చేయించుతావు అని. లోకేష్ అంటే చెవులో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పని చేయించి ఈ లోకేష్ సూటు కేసులు తీసుకోవడానికే పనికొస్తాడు తప్ప పరిపాలనకు పనికిరాడు. మొన్నేళ్ళ గాల్లో 90,000 గెలిచి గెలవచ్చు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం లోకేష్ బాబు గారు చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నానయ్యా, జనసేనలు ఎవరున్నారు ఇక్కడ ఉంటే చెప్పండి. మొన్న అంటే పక్కన ఉన్న వినటానికి వస్తారేమో, నేను ఏం జరుగుతుందో, రాంబాబు గారు సత్యబాబు గారు వచ్చారు, మనం కూడా విందామని వస్తే, రాకపోతే మీరు చెప్పండి. మొన్న మనకి మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు. మీ విశాఖపట్నం వచ్చారుగా, మధ్యలో మోడీ గారు బొమ్మేశారు. ఈ పక్కన చంద్రబాబు బొమ్మేశారు ముఖ్యమంత్రిగా, ఈ పక్కన ఉప ముఖ్యమంత్రి వేశారు. సరిపోదుగా? చాలా. చంద్రబాబు పక్కన ఒక బుల్లి బొమ్మేశారు. ఎవరిది? పప్పుది. ఏగిపోతే ఊరు కూడా చించేసేవాడు. అట్లా ఉంది వ్యవహారం.
అతను చాలయ్యా మనకు మళ్ళా 175కి 75 రావడానికి ఒక్క లోకేష్ చాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అతను చేసేటటువంటి అరాచకాలు అన్ని కావు. ఇవాళ మొత్తం ట్రాన్స్ఫర్లు, డబ్బులు కలెక్షన్లు టోటల్ గా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఎంతెంత సీనియర్స్ అండి వీళ్ళు దుంపదేగా. మేము ఎమ్మెల్యేలు కాకముందు కూడా మంత్రులు చేసిన ఉన్నారు ఇవాళ తెలుగుదేశంలో, గెలిచారు పాపం. కానీ లోకేష్ని మెప్పించలేకపోతున్నారంట. అందువల్ల వాళ్ళకి మంత్రులు లేవు, తిరుగుతున్నారు బయట. జూనియర్లు అందరూ మంత్రులు అయిపోయారు. లోకేష్కి వెళ్ళి దండం పెట్టిన మంత్రి దండం పెట్టకపోతే తీసేయ్ అని చెప్తున్నారు. ఇది పరిపాలన. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయని మనం చేస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే, ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నది కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకతను ఒక చోటకు పోగు చేసి దాన్ని చూపించవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనకు ఉన్నదని మనం చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు చేశాం మనం. ఇవాళ ఇందాక మన అమర్ చెప్పాడు, ఎన్ని కార్యక్రమాలు చేశామండి మనం. అమ్మకు వందనం, తల్లికి వందనం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మనం ఏం చేశాం? అమ్మ ఒడి అని ఇచ్చాం. ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి సంవత్సరం అని చెప్పాం. అంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే అది. నన్ను కూడా ఒకరికి ఇవ్వటం ఏంటి? ఇద్దరుంటే ఇద్దరికిస్తా, ఇద్దరికిస్తే 30, ముగ్గురుంటే 45, నలుగురుంటే 60. నలుగురితో ఆగొద్దు, ఇంకా గనంటే వాళ్ళకి కూడా ఇస్తాను. ఏంది కనేది? ఆయన అయితే ఒకడే, వాళ్ళ అబ్బాయి ఒకడే, ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయన ఒకడే. మొన్న చెప్తున్నాడు ఎక్కడో, మీరు చూశారో లేదో, పిల్లలు లేక జనాలు లేక సమాజం దెబ్బతినిపోతుంది భారతదేశంలో. అందువల్ల మేము చదువుకునేటప్పుడు, మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు లేక ముగ్గురు అనేవాళ్ళు. వాళ్ళు చివరికి వచ్చింది ఏంటి? ఇద్దరు చాలన్నారు. ఇప్పుడు అన్నాడు ఇంత కనమంటున్నాడు. ఆయన మాత్రం ఒకనే కంటాడు, వాళ్ళ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఈయన మాత్రం దేశంలో ఉండే వాళ్ళందరినీ కనండి 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 అంటున్నాడు. ఏందండి కనేది? అసలు ఒక కాన్పుకి 1,00,000 రూపాయలు అవుతుంది హాస్పిటల్కి వెళ్తే. పిల్లల చదువులకి డబ్బులు, పిల్లల బట్టలకు డబ్బులు, వీటన్నిటికీ సమాధానం లేదు. కనండి 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 అనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ప్రచారం చేస్తాడు. మంచిదే, ఆర్థిక స్తోమత పెరగాలి కదా. ఆర్థిక స్తోమత పెరిగితే కదా ఎవరైనా పిల్లల్ని పోషించగలిగేది. ప్రతి పేదవాడు ముగ్గురునో నలుగురినో కంటే ఏమైపోతారు? ఇది ఆలోచించడంలా. వాళ్ళ గురించి మాత్రం ఆలోచించడం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు, బడులు బాగు చేయడు, తల్లికి వందనం ఇవ్వడు, రైతు భరోసా ఇవ్వడు. ఇస్తాడంట. ఇప్పుడు అమరావతిలో 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడుతున్నాడు. పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అవి ఖర్చు పెడుతున్నాడు. పోలవరం పూర్తవ్వాలంట, కాలువలు పారాలంట, పంటలు బాగా పండాలంట, ఆదాయం బాగా పెరగాలంట. అప్పుడు బాగా సంపద సృష్టించబడుతుందట. అలాగే ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, ఉట్కా నుంచి 11,000 కోట్ల రూపాయలు, వరల్డ్ బ్యాంకుల నుంచి మొత్తం 26,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి అమరావతిని వైజాగ్ కన్నా, హైదరాబాద్ కన్నా, బెంగళూరు కన్నా పెద్ద టౌన్గా చిత్రీకరించి పనిచేసి ఆదాయం వచ్చిన తర్వాత అప్పుడు ఆదాయంతో ఇస్తాంటి అన్ని. అప్పుడు దాకా ఉంటామా సస్తామా నాకు అర్థం కాల. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి లాజిక్, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్ ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.